సిద్దిపేట జిల్లా చెర్యల ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడం కోసం జేఏసీ నిర్వహించిన బంద్తోనైనా ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలిసి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్లు పరమేశ్వర్ అన్నారు. జేఏసీ తలపెట్టిన బంద్తో పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. చెర్యల, మద్దూరు, కొమురవల్లి, దూల్మిట్ట మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో జేఏసీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెర్యలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా హామీని నెరవేర్చకపోవటం దురదృష్టకరమన్నారు. రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జనగామ కేంద్రంగా నేటి ముఖ్యమంత్రి వర్యులు నా పిసిసి అధ్యక్ష హోదాలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తాము, మేము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్నాడు. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో గత 18 మాసాల నుండి మేము వెయిట్ చేస్తున్నాం. ఎలాంటి చర్యలు కానీ, స్పందన కానీ అటు అధికార పార్టీ వైపు నుండి కానీ, అటు ప్రభుత్వం వైపు నుండి కానీ లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఆకాంక్షలు పెట్టుకొని అనివార్యమైనటువంటి పరిస్థితిలోనే జేఏసీగా గతంలో ఎన్నో పోరాటాలు చేసింది, మళ్ళీ ఒక్కసారి కూడా ప్రజలకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీ నాయకులను అందరినీ పిలిపించుకొని మాట్లాడుకొని చేర్యాలను రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్. చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజల కోరిక 10 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జనగామ మా పెద్ద సభలో మాట్లాడుకుంటూ చేర్యాల ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేర్యాల రెవెన్యూ అన్న ముఖ్యమంత్రి 2 సంవత్సరాలైంది, అయినా కానీ మాట తప్పిండు. అందుకోసం ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో తరిమి కొట్టాలని చెప్పి జేఏసీగా పిలుపునిస్తాను. చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక, ఆకాంక్ష, ఆత్మగౌరవమే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా జేఏసీ ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈనాటి బందే వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ పంపులు, చిరు వ్యాపారులు అందరూ కూడా చేర్యాల పట్టణంతో పాటు మద్దూరు, దూల్మిట్ట, కొమురవెల్లి మండల కేంద్రాలలో కూడా సంపూర్ణంగా బంద్ కొనసాగుతుంది. ఈ బంద్తోనైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పందించి చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆకాంక్షను నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ బంద్కు సహకరించి